బార్బర్ దుకాణంలా పనిచేసేటోళ్ళు ఎవ్వలైనా పాత బట్టలేసుకొని కటింగ్లు చేస్తుంటారు గాని గీనేదో వెరైటీగా తలతల మెరిసే ఖద్దరు బట్టలు పెయి మీద వేసుకొని దుకాణంలో గడ్డలు కొరిగే పని చేస్తున్నాడేందని పరిశాన్ అవుతున్నారా? అసలు ముచ్చటేందంటే తమిళనాడులున్న గీన పేరు పారిరాజన్. రామనాథపురం అనే జాగలకించి ఇండిపెండెంట్ గా ఎలక్షన్ పోటీలో నిలబడ్డాడట. ఇక ఎలక్షన్ ప్రచారం అంటే లీడర్లు హంగు ఆర్భాటాలు మామూలుగుండయి కదా. ఓటర్లను అట్రాక్ట్ చెయ్యనీకి కొందరు చిన్న పిల్లగాన్లకు తానాలు చేపిస్తుంటే ఇంకొందరు వాళ్ళ ముడ్లు మూతులు సుతంగా అడుగుతుంటారు. ఇక ఈయన సుతంగా అట్లనే వెరైటీగా ప్రచారం చేయనీకి ఆడున్న గీ దుకాణంలోకి పోయి కస్టమర్ గడ్డాన్ని గీకిండు. అన్నా, ఎట్లయినా నీ ఓటు నాకే వేయాలనే, నన్ను గెలిపిస్తే వారానికోసారి నేనే మీ ఇంటికొచ్చి గడ్డం చేస్తా, స్పెషల్ డిస్కౌంట్లు కూడా పెడతానని చెప్పినట్టున్నాడు. ఇక అటెన్కల దండం పెట్టి ఓటేయాలని అడిగిండు. ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు గిసొంటోళ్లను ఎందరినో చూసినాం. ఎలక్షన్ ముందుగాల గడ్డం పట్టుకొని ఓట్లు అడుగుతారు, గెలిచినాక జనాల పీక మీద కాలేసి దొక్కుతారని లీడర్ల మీద గరమైతున్నారు కొందరు. గిది చూసిన పబ్లిక్.